భారతదేశంలో ఎప్పటినుంచో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్. రీసెంట్గా రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ జరిగింది. దానిలో ప్రధాని మోడీ గారు నార్త్ ఈస్ట్ గురించి అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి నార్త్ ఈస్ట్ అనేది, అంటే మన ఈశాన్య రాష్ట్రాలు అనేది ఫ్రాంటియర్ రీజియన్ కాదు, అదంతా కూడా ఫ్రంట్ రన్నర్, అంటే దేశంలో ఎక్కడో మూలకున్న లేదా అంతర్జాతీయ బార్డర్స్ ఉన్న ప్రాంతాలు మాత్రమే కాదు, దేశాన్ని ముందుకు నడిపే ఫ్రంట్ రన్నర్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. అంతేకాదు నార్త్ ఈస్ట్ రీజియన్ని అష్టలక్ష్మి అని కూడా పొగిడారనమాట. మనకు తెలుసు 7 ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ సిక్కిం, వీటన్నిటిని కలిపి అష్టలక్ష్ములు అని పిలిచారనమాట. ఇక్కడ ఈస్ట్లో దీనికి యాక్రోనిమ్ కూడా ఇచ్చారనమాట. ఈ అంటే ఎంపవర్, ఏ అంటే యాక్ట్, ఎస్ అంటే స్ట్రెంథన్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్ అనమాట. మొత్తం ఆసియాతో మన చుట్టుపక్కల ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియా, ఏషియన్ కంట్రీస్తో నార్త్ ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీకి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా రిలేషన్, అది మయన్మార్, కాంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం, ఇలా చాలా దేశాలకి నార్త్ ఈస్ట్ అనేది గేట్వేగా యాక్ట్ చేస్తుందని కూడా దీనిలో ప్రకటించారనమాట. ముఖ్యంగా ఇక్కడ 3 C's మనం గుర్తుపెట్టుకోవాలి: కల్చర్, కనెక్టివిటీ, కామర్స్. నార్త్ ఈస్ట్ యొక్క సంస్కృతి, దాంతో ఏషియన్ కంట్రీస్ యొక్క సంస్కృతి, కనెక్టివిటీ అండ్ కామర్స్, వ్యాపారం, వాణిజ్యం, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మయన్మార్తో కళాదన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. అంతేకాదు ట్రైలేటరల్ హైవేస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే. ఇక్కడ ప్రత్యేకంగా బయో ఎకానమీ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంబూస్, ట్రీస్, వీటన్నిటికి సంబంధించిన ఇలా ఆర్థికపరమైన కనెక్ట్ అనమాట. అక్కడ నార్త్ ఈస్ట్లో ముఖ్యంగా త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఈ బ్యాంబూకి సంబంధించి చాలా చాలా డిమాండ్ ఉందన్నమాట. బ్యాంబూతో అక్కడ బిస్కెట్లు కూడా చేస్తారు. అదేవిధంగా అక్కడ టీ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు పెట్రోలియం, ఈకో టూరిజం సంబంధించి ఇక్కడ చాలా ప్రాంతాలు, మణిపూర్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాల్లో ఎకో టూరిజంకి చాలా వాల్యూ ఉందన్నమాట. కానీ ఇక్కడ ఎథ్నిక్ క్లాషెస్ కావచ్చు, అక్కడ ట్రైబల్ క్లాషెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టూరిజంని దెబ్బతీస్తున్నాయి అనమాట. ఇప్పుడు నెమ్మదిగా నార్త్ ఈస్ట్లో ఈ క్లాషెస్ తగ్గించి అక్కడ స్టెబిలిటీ, పీస్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తుంది మన ప్రభుత్వం. అదే దిశగా మణిపూర్లో కూడా చూస్తే గత 2 సంవత్సరాలుగా అక్కడ ఎథ్నిక్ క్లాష్, మేతీస్కి కూకీస్కి మధ్య, దాన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, అక్కడ కూడా పీస్ తేవాలని ట్రై చేస్తుంది అనమాట. ఈ దిశగా నార్త్ ఈస్ట్లో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధి కనుక చేయగలిగితే, అక్కడ పెట్టుబడులు వస్తే కనుక ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఉద్యోగాలు పెరిగితే సుస్థిరత పెరుగుద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా అక్కడ రైజింగ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి పెట్టిందనమాట. దానిలో రిలయన్స్ వాళ్ళు 75,000 కోట్లు మేము అక్కడ పెట్టుబడి పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. అదాని వాళ్ళు 50,000 కోట్లు, వేదాంత గ్రూప్ 80,000 కోట్లు, ఇలా రకరకాల గ్రూప్స్ మేము చాలా పెట్టుబడులు పెడతామని చెప్పి ప్రామిస్ చేశారనమాట. ఈ దిశగా చూస్తే కనుక టోటల్గా మొత్తం ఈ రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్లో 4.3 lakh crores పెట్టుబడులు మేము పెడతామని చెప్పి మొత్తం ప్రామిస్ వచ్చింది. ఈ మొత్తం రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్స్ చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్ కొలాబరేషన్, ఇన్ అసోసియేషన్ విత్ ఫిక్కీతో కలిపి దీన్ని పెట్టారనమాట. దీనిలో నార్త్ ఈస్ట్ అనేది చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైంది, నెగ్లెక్ట్కి గురైంది అని చెప్పి అనుకుంటూ ఇక నుంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో పెంచాలని చెప్పి కూడా గవర్నమెంట్ భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది. రీసెంట్గా మనం చూసాం, బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ టు ద ఇంటరిమ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళి ఒక నెరేటివ్ ప్రమోట్ చేశారు. మొత్తం ఈ ఓషన్ రీజియన్లో గార్డియన్ బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా ల్యాండ్ లాక్డ్ కాబట్టి చైనా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, బంగ్లాదేశ్ చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇలా పెద్ద ప్రకటనలు చేశారు. ఈ నెరేటివ్ని కౌంటర్ చేయడానికి కూడా ఈ సమ్మిట్ పనికొస్తుంది అనమాట.